హలో గైస్, మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా, రీసెంట్గా అయితే స్పిరిట్ మూవీ నుంచి అయితే ఒక బజ్ అయితే నడుస్తుంది భయ్య. అదేంటంటే కొరియన్లో బాలయ్య బాబు గారు ఉన్నారు కదా, అదేనండి మన డాంగ్లీ గారు అయితే స్పిరిట్ మూవీలో మెయిన్ విలన్గా అయితే యాక్ట్ చేయబోతున్నారని ఒక బజ్ అయితే నడుస్తుంది. ఇంకా దీనిపైన అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే విడుదల కాలేదు. నేనైతే ఈ కాంబో కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నాను భయ్య. ఇదే కానీ జరిగితే బాక్స్ ఆఫీస్ దగ్గర అరాచకాలే. ఇంకా సెకండ్ అప్డేట్ వచ్చేసి మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా, బింబిసారా పార్ట్ 2 గురించి అయితే అసలు అప్డేట్ అయితే రాలేదు. రీసెంట్గా కళ్యాణ్ రామ్ గారి బర్త్డే సందర్భంగా ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో కానీ మీరు క్లీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే డైరెక్టర్ వచ్చేసి చేంజ్ అయితే అయిపోయారు. ఈ కొత్త డైరెక్టర్ పేరు వచ్చేసి అనిల్ పడూరి గారు. పాత డైరెక్టర్ గారు వచ్చేసి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఆయన ఈ మూవీని అయితే లెఫ్ట్ చేసేసారు. అందుకే ఈ కొత్త డైరెక్టర్ వచ్చేసి ఈ మూవీని అయితే టేక్ ఓవర్ చేశారు. ఇది ఎలా ఉంటుందో చూడబోతున్నాం. ఇంకా నెక్స్ట్ అప్డేట్ మీకు అందరికీ తెలిసి ఉండేది కదా, సాయి ధరమ్ తేజ్ గారి నెక్స్ట్ మూవీ వచ్చేసి చాలా పెద్దగా అయితే ప్లాన్ చేయబోతున్నారు. రీసెంట్గా హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్ వచ్చేసి ఈ మూవీకి అయితే 125 crores బడ్జెట్ని అయితే ప్లాన్ చేస్తున్నామని ఒక బజ్ని అయితే విడుదల చేశారు. ఇది కూడా ఎంతవరకు నిజమో అబద్ధం అయితే తెలియట్లేదు. ఇదే కానీ జరిగితే సాయి ధరమ్ తేజ్ గారి కెరీర్లో ది బిగ్గెస్ట్ ఎవర్ మూవీగా అయితే నిలిచిపోయింది భయ్య. ఇంకా ఈ మూవీ నుంచి అయితే అసలు టైటిల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. రీసెంట్గా ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ అయితే మీకు అందరికీ తెలిసి ఉండేది కదా, కల్కి మూవీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర దున్నుకుంటూ పోతుంది భయ్య. ఇప్పటికైతే 10 daysకి అయితే 900 crores అయితే కలెక్ట్ చేసింది. కానీ కల్కి మూవీలో వచ్చేసి అసలు దుల్కర్ సల్మాన్ గారు బతికే ఉన్నారు లేదా అనే దానిపై చాలా మందికి అయితే ఒక బజ్ అయితే నడుస్తుంది ట్విట్టర్లో. ఇంకోటి మీరు క్లీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే మూవీలో క్యాప్టెన్ అయితే అసలు చంపరు భయ్య. ఆయన్ని జస్ట్ సరెండర్ అయితే తీసుకొని కాంప్లెక్స్ లోపలికి అయితే వెళ్ళిపోతారు అంతే. ఆయన చంపినట్లు కానీ ఎక్కడ చూపిరు. ఇంకోటి మీరు పురాణాల్లో కానీ క్లీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే కల్కికి గురువు వచ్చేసి మన పరశురామ్ గారు. మీరు సేమ్ టు సేమ్ మన కల్కి మూవీలో కూడా చూడొచ్చు. డీక్యూ గారు వచ్చేసి ప్రభాస్ గారికి అయితే చిన్నప్పటి నుంచి అయితే అన్నీ నేర్పిస్తారు ఒక గురువు లాగా. సేమ్ పురాణాల్లో కూడా కల్కికి అయితే పరశురామ్ గారు ఇలాగైతే నేర్పిస్తారు. పార్ట్ 1లో డీక్యూ గారికి అసలు రోల్ అయితే లేదు భయ్య. పార్ట్ 2లో వచ్చేసి డీక్యూ గారికి చాలా లెంతీ రోల్ అయితే చూపిస్తారు. ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి గోట్. మీకు అందరికీ తెలిసి ఉండేది కదా, విజయ్ తలపతి గారి లాస్ట్ మూవీ వచ్చేసి గోట్. తెలుగులో వచ్చేసి ఈ మూవీని అయితే మైత్రి మూవీ మేకర్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇంకా మీకు అందరికీ తెలిసి ఉండేది కదా, విజయ్ తలపతి గారికి అయితే ఇదే లాస్ట్ మూవీ. ఆయన పాలిటిక్స్లో అయితే ఉన్నారని ఆయన క్లీన్గా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. ఇంకా ఈ షార్ట్ కానీ మరియు ఈ వీడియో కానీ నచ్చితే అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.